అయ్యన్న పాత్రి గారి నాయకత్వం, అయ్యన్న పాత్రి గారి నాయకత్వం, విజయబాబు గారి నాయకత్వం, విజయబాబు గారి నాయకత్వం. ఈరోజు ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చరిత్రలో ఎప్పుడూ కూడా నియోజకవర్గానికి ఇంత తక్కువ కాలంలో నిధులు తెచ్చినటువంటి మన గౌరవ శాసనసభాపతి అయ్యన్న పాత్రి గారికి, అదే కూటమి ప్రభుత్వం నాయకులు అక్కడ మోదీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ మన నియోజకవర్గం మీద ఉన్నటువంటి అభిమానంతోనూ అనేక విధాలైనటువంటి మన నాయకుల కృషి వలన ఈ రోజు ఈ 2 సంవత్సరాల పరిధిలో మన నియోజకవర్గానికి సుమారు దగ్గర ఒక 1000 కోట్లతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చారంటే, వారి జీవితకాలం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మనం అందరమే వారికి ఎంతైనా తోడ్పాటు చేసి జీవితకాలం వారికి రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు 500 కోట్లతో మన నియోజకవర్గానికి మంచినీటి సౌకర్యం కోసం గతంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటింటికి కుళాయిలకి సంబంధంగా ఎక్కడైతే రక్షిత ట్యాంకులు లేవో ఆ ట్యాంకుల నిర్మాణం ద్వారా మన తాండవ రిజర్వాయర్ నుంచి మన ఈ నియోజకవర్గ ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వద్ద మెప్పించి ఒప్పించి 500 కోట్లు ఒకేసారి తీసుకొచ్చారంటే, మన ఈ నియోజకవర్గ ప్రజలంతా ఈ కూటమి ప్రభుత్వానికి నాయకులకి రుణపడి ఉండవలసిన బాధ్యత ఎంత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇటువంటి బృహత్ కార్యక్రమాలు మనం చేసినటువంటి మన నాయకులు అయ్యన్న పాత్రి గారు, విజయబాబు గారికి రానున్న రోజుల్లో వెన్నుదండుగా ఉండి పార్టీలకు అతీతంగా ఈ ఎవరైతే ముందుకు నడుస్తున్నారో వాళ్ళందరికీ సాయపడి రానున్న రోజుల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతైనా అవసరం ఉంటుందని చెప్పి మీ అందరి వద్ద తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈవేళ మాకవరపాలెం మండలం ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రాంతానికి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం రూరల్, మాకవరపాలెంకి సంబంధించి ప్రజల అవసరాల దృష్ట్యా, పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రజలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే దృష్ట్యా పెట్టుకొని స్పీకర్ అయ్యన్న పాత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ 4 మండలాల గ్రామ ప్రజల నీటి అవసరాలు తీర్చడం కోసం సుమారు 500 కోట్ల రూపాయలు మరి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. దానికి ప్రత్యేకమైన మాకవరపాలెం మండల ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వానికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా పైప్ లైన్తో పాటు అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్గా నిర్మించడం, కొత్తగా పైప్ లైన్ వేయడం, అలాగే ఫ్లూరిఫై చేసిన వాటర్ ప్రతి ఇంటికి ఇచ్చి వాళ్ళకి సరిపడా ప్రతి మనిషికి కూడా 55 లీటర్లు వాటర్ ఇవ్వడం కాకుండా ఫ్లూరిఫై వాటర్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్యవంతమైన వాతావరణం కూడా ప్రజలకు అందిస్తున్నాం. ఎందుకంటే ఫ్లూరిఫై చేసిన వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి తక్కువ సమయంలో కూడా అయ్యన్న పాత్రి గారు దూరదృష్టి దీనికి నిదర్శనం. మరి అలాంటి నాయకత్వం మనకి ఎంతైనా అవసరం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలామంది ఓట్ల కోసం పనులు చేస్తుంటారు, కానీ ఇక్కడున్న నాయకత్వం ప్రజల అవసరాలని అడగకుండానే గుర్తించి ఈవేళ ప్రజా అవసరాల కోసం పెద్ద ఎత్తున తాండవ రిజర్వాయర్ నుంచి నీరిచ్చి ఇవాళ మంచినీటి దాహాన్ని తీర్చిన మరి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే దైవ స్వరూపణనే చెప్పుకోవచ్చు అయ్యన్న పాత్రి గారి కోసం. మరి ఇంకా అలాంటి వ్యక్తికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఈ రానున్న 3 సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి చెందడం కోసం భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అంతేకాకుండా ఈ ప్రతి గ్రామానికి కూడా ఇది ఎంతో మంచి శుభపరిణామం. ప్రతి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అయ్యన్న పాత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, విజయబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి అంతా కూటమి నాయకత్వాన్ని కూడా హర్షదానాల్లో వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.